హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు డైట్ మెను. సో ఫ్రెష్ వీక్లోకి ఎంటర్ అయిపోయామండి. సో ప్రతి వారం కూడా మనం డిఫరెంట్ హెల్త్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటూ మంచి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటాము. సో ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హాయ్ అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. సో ఫ్రెష్ వీక్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఎప్పుడు కూడా మంచి మంచి టాపిక్స్ తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? ఈ వీక్ వచ్చేసరికి మంచి ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అని చెప్పొచ్చు. కీటో డైట్ గురించి మాట్లాడుతున్నాం. కీటో డైట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. ఆల్మోస్ట్ 4-5 years బ్యాక్ అయితే ఇది కొత్త అనమాట. కీటో డైట్ అంటే ఏంటి అసలు? చాలా తక్కువ మంది చేస్తూ ఉండేవారు ఈ డైట్ని, ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా స్ట్రిక్ట్ క్యాలరీ రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. బట్ స్టిల్ లైక్ ఇన్ డీటెయిల్ మాట్లాడినప్పుడు చెప్తాను. ఓకే. సో దీనికి సంబంధించి ఏ రెసిపీ చేస్తున్నారు? సో దీనికి సంబంధించి క్యాలీఫ్లవర్ రైస్ చేసుకుంటున్నాను. కాలీఫ్లవర్ రైస్ నా ఫేవరెట్. ఎస్. ఓకే. సో ఈ వీక్ మొత్తం కూడా మనం కీటో డైట్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. సో దీనికి సంబంధించి కాలీఫ్లవర్ రైస్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కాలీఫ్లవర్ రైస్కి కావాల్సిన పదార్థాలు: తురిమిన కాలీఫ్లవర్, నూనె, ఆవాలు, కరివేపాకు, కారం, ఉప్పు, నిమ్మరసం, ధనియాల పొడి, జీలకర్ర. సో కాలీఫ్లవర్ రైస్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఓకే. సో మీరు ఎలా చేస్తారో నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ప్రిపేర్ చేసేసుకుందామా? ఖచ్చితంగా. ఓకే. అంతకన్నా ముందు అసలు కీటో డైట్ ఏంటి అనేది కొంచెం బ్రీఫ్గా చెప్పండి. ఎవరు పాటిస్తూ ఉంటారు ఎక్కువగా? సో కీటో డైట్ అనేది బేసికల్గా హెల్దీయే, మరి కంప్లీట్ అన్హెల్దీ కాదు. బట్ అది ఒక ప్రాపర్ గైడెన్స్లో చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఎక్కువ రోజులు చేయకూడదు. చాలా మంది ఏంటి అంటే స్టార్ట్ చేస్తారు, కొంచెం రిజల్ట్స్ వస్తున్నాయి కదా అని కంటిన్యూస్గా చేస్తారు. సో ప్రాపర్ గైడెన్స్ లేకుండా దాంట్లో మనకి క్యాలరీ డివిజన్ అనేది జరుగుతుంది. సో అది కరెక్ట్గా చెయ్యకపోతే మనకి హై ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయి హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఎస్పెషల్లీ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కీటో స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా కొన్ని సిమ్టమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అవన్నీ ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది మనం సెల్ఫ్గా చేసినప్పుడు కొంచెం అటు ఇటు అవుతాయి అన్నమాట. సో అది జాగ్రత్తగా చూసి చేసుకోవచ్చు. అండ్ ఈ డైట్ వచ్చేసరికి మెయిన్గా కొంచెం ఒబెసిటీ ఉన్నవాళ్ళు, లేదు అంటే కొంచెం పీసీఓఎస్లో ఉండి వెయిట్ స్ట్రక్ అయిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ టీనేజర్స్ నుంచి కొంచెం అడాలసెన్స్ వరకు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇది చేయకూడదు. ఓకే. సో ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాము. అయితే చాలా విషయాలు, చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా. ఓకే. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. అయితే ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకో. సో మీకంటే తెలుసు కాలీఫ్లవర్ రైస్ అంటే, బట్ మన లైక్ వ్యూయర్స్కి అర్థమయ్యేలాగా కాలీఫ్లవర్ రైస్ అని ఎందుకు అంటున్నామంటే, జనరల్గా ఈ కీటో డైట్లో ఉన్నప్పుడు కార్బ్స్ అనేవి చాలా తగ్గిస్తామన్నమాట. చాలా తగ్గించినప్పుడు మనం రెగ్యులర్ లాగా ఒక పెద్ద బౌల్ ఆఫ్ రైస్ తీసుకోవడం వల్ల మొత్తం కార్బ్స్ అంతా దాని నుంచి వస్తాయి. మళ్ళీ దాంతోపాటు మనకి ఇది ఫ్రూట్స్ కానీ లేకపోతే వేరే సిరల్స్ తీసుకున్నప్పుడు వీటి నుంచి కూడా, వెజిటేబుల్స్ నుంచి కూడా వస్తుంటాయి. అట్లా కార్బ్స్ ఎక్కువ అయిపోయినప్పుడు మనం ఈ కీటోసిస్లోకి వెళ్ళలేము. ఓకే. అందుకోసం అని చెప్పేసి మేజర్ మీల్లో మనకి ఆ రైస్ పోర్షన్ ఎలా అయితే తీసుకుంటున్నామో ఆ పోర్షన్లో ఇలాంటి కాలీఫ్లవర్ రైస్ ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటే మనకి కార్బ్స్ అనేది తగ్గుతుంది, బాడీ కీటోసిస్లోకి వెళ్తుంది. ఓకే. సో చాలా మంది నిజంగానే కాలీఫ్లవర్ రైస్ అనుకుంటే మనం ఏదో ఎగ్ రైస్ లాగా, ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అలా రైస్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటారండి. మొత్తం కూడా మనం కాలీఫ్లవర్తోనే చేస్తాం. తురిమేసి చేసేసుకుంటాం. సో మనకి ప్యాన్ వేడెక్కింది కదా, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. సో మనకు కొద్దిగా ఆయిల్ వేడెక్కాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేస్తాం. ఓకే. దీంట్లో కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయంట కదా కీటో డైట్లో, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అంటే. ఇది పాటించే ముందు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలా, న్యూట్రిషనిస్ట్ని? ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అన్లెస్ మన బాడీ పారామీటర్స్ అంటే మన బాడీలో ఏం డెఫిషియన్సీస్ ఉన్నాయి, మన ట్రైగ్లిజరైడ్స్ కానీ కొలెస్ట్రాల్స్ ఎంత రేంజ్లో ఉన్నాయి, ఇవన్నీ చూసుకోకుండా మనం ఈ కీటోసిస్ని స్టార్ట్ చేయకూడదు. సో ఫస్ట్ మనం కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాము. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర. ఓకే. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు. కాలీఫ్లవర్ని తురిమేసాం కదా, ఇది వేస్తాం.
ఇదే మనం బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ దీన్ని సాటే చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఊకే మిక్స్ చేసి కూడా చేసుకుంటారు, అలా చేసినప్పుడు అయితే మనం స్టీమ్ చేసి చేసుకోవచ్చు. మనం ఇక్కడ బేసిక్ వర్షన్ చూపిస్తున్నాం అనమాట. దీంట్లో కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకోవచ్చు, మళ్ళీ వెజిటేబుల్స్ ఏదైనా సరే ఇంక్లూడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇది బేసిక్ వర్షన్, ఏమీ యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే పోపు దినుసులు క్యాలీఫ్లవర్తో చూస్తాం. ఓకే, కంప్లీట్గా ఇదైతే మనకి మీల్ రిప్లేస్మెంట్. ఎంత పోర్షన్ తీసుకోవచ్చు? ఇది కూడా మనం ఎక్కువ తీసుకోలేము. మనకి క్యాబేజ్ క్యాలీఫ్లవర్లో ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ అనేది మాక్సిమం 4 grams వస్తుంది అంతే. సో అందుకు ఒక 100 grams వరకు తీసుకోవచ్చు. 100 grams కానీ బాగానే స్టమక్ ఫిల్ అయిపోతుంది కదా ఇది తినగానే, బికాస్ వెజిటేబుల్స్ అన్నిట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం తిన్నా బల్కీనెస్ అనేది వస్తుంది. సో దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం. సో కారం కన్నా మనం పచ్చిమిర్చి యూజ్ చేసుకుంటే ఇంకా బెటర్ కదా, కొంచెం యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కాబట్టి ఇంకా మంచిది, బికాస్ చిల్లీ పౌడర్ కూడా ప్రాసెస్ కాబట్టి. అవును. సో దీన్ని ఒకసారి కలిపేసుకోండి. ఓకే, కీటో డైట్ చేసే వాళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? వాళ్ళకి ఎక్కువగా అవాయిడ్ చేయాలి ఇది పర్టికులర్గా అని చెప్పేసి ఏమన్నా ఉంటాయా? అంటే వాళ్ళకి ఏంటి అంటే కీటో డైట్ అనగానే మనకి 70% ఆఫ్ ద క్యాలరీస్ ఫ్యాట్ నుంచి తీసుకుంటాం. సో ఆ 70% అనేది వాళ్ళు వైజ్గా చూస్ చేసుకోవాలన్నమాట. అంటే ఫ్యాట్స్లో కూడా మనకి చాలా ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోకూడదు, వెజిటేరియన్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అంటే నాన్ జిఎంఓ టోఫు కానీ నాన్ జిఎంఓ పన్నీర్ కానీ వీటిలలో కూడా ప్రోటీన్ వస్తుంది అండ్ కొద్దిగా ఫ్యాట్ వస్తుంది. సో ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఎక్కువగా చాలా మంది డీప్ ఫ్రైడ్ కూడా తినేస్తూ ఉంటారు బికాజ్ హై ఫ్యాటీ అని చెప్పేసి. సో అట్లా డీప్ ఫ్రైడ్ అనేది ప్రిఫర్ చేయకూడదు. హెల్తీగానే చికెన్ అనేది సాటీ చేసుకోవడము, టిక్కా లాగా చేసుకోవడము ఇలా చేసి తీసుకోవచ్చు అనమాట. ఓన్లీ కీటో డైట్ రెసిపీస్ ఉన్న రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు చాలా. అదే రెస్టారెంట్స్ కానీ జనరల్ మెనూలో కూడా కీటో అని చెప్పేసి యాడ్ చేస్తున్నారు. ఈజీ అయిపోతుంది మార్నింగ్ అంటే అక్కడి నుంచే మీల్స్ అన్ని మనం తెచ్చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలా వస్తుంది. సో అలా దానికన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బెస్ట్. కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాము. ఓకే, కొద్దిగా నిమ్మరసం ఒకసారి కలిపేసుకుందాం. ఓకే, సో మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, డన్. సో అశ్విని గారు మన క్యాలీఫ్లవర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి. మీ ఒక్కరి కోసం కాబట్టి సింగిల్ పోర్షన్ చేస్తాం. డన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కీటో డైట్లో భాగంగా కాలీఫ్లవర్ రైస్ ప్రిపేర్ చేసేసుకున్నాము. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. కాలీఫ్లవర్ రైస్కి కావాల్సిన పదార్థాలు: తురిమిన కాలీఫ్లవర్, నూనె, ఆవాలు, కరివేపాకు, కారం, ఉప్పు, నిమ్మరసం, ధనియాల పొడి, జీలకర్ర. కాలీఫ్లవర్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తురిమిన కాలీఫ్లవర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కాలీఫ్లవర్ రైస్ రెడీ. కాలీఫ్లవర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మంచిగా అన్ని స్పైసెస్ వేశారు. ఆ నిమ్మరసం కూడా లాస్ట్లో వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది, కైండ్ ఆఫ్ మౌత్ ఫీస్ట్. సో జనరల్ రైస్తో కాకుండా ఇలాంటి వాటితో కూడా మనకి కిటోలో ఉన్న పెద్దగా డిఫరెన్స్ కనిపించదు అనమాట. బాగుంది. ఇలా కూడా నేను చేసింది కొంచెం డిఫరెంట్గా వచ్చింది, పోపులు అవన్నీ వేయకుండా. ఇది ఇంకొక ఫ్లేవర్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. కీటో డైట్లో భాగంగా కాలీఫ్లవర్ రైస్ ప్రిపేర్ చేసేసుకున్నాము. సింపుల్ అండ్ అలాగే యమ్మీ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.